హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నా స్టైల్లో నేను ఎప్పుడూ చేసే అద్దిరిపోయే గుత్తి వంకాయ కర్రీని నేను చేసి చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, మీరే అంటారు. దానికోసం నేను ముందుగా ఇక్కడ ఒక పావు కేజీ వంకాయల్ని తీసుకున్నాను. ఆ వంకాయల్ని కడిగి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ వంకాయలన్నిటినీ మనము కొంచెం వాటర్ తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా మనం ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ పల్లీలు, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక యాలకు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకొని ఇది చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలో కొంచెం కారం, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని మనము కట్ చేసుకున్న వంకాయలన్నిటిలోకి ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఒక టీ స్పూన్ జీలకర్ర, బండ పువ్వు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి కొంచెం లైట్గా అలా కదుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం మిగిలిపోయిన పేస్ట్ని కూడా దానిపైన వేసేసి మూత పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, మనకి ఇక్కడ మసాలా అంతా మంచి కుక్ అయింది కదా, అలా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు, సో అంతే వేసుకున్నాను. నచ్చితే మీకు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోండి. ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో మనము ఉడికించుకున్న తర్వాత కర్రీ చూడండి, మన కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది. మనకు వంకాయలు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి చూడండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ని ఆఫ్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగుందో కదా, చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా, తినడానికి కూడా అంతే అంటే అంత బాగుంటుంది. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.